రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎంల సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఎండ్బి శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్ఎండ్బి శాఖ పరిధిలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యేల నివాస సముదాయాలతో పాటు గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాల వంటి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భద్రాచలం విలీన గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని కోరారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు సైతం విలీన మండలాల గురించి చర్చించాలని సీఎం రేవంత్ కు సూచించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎంల సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఎండ్బి శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సబీన్ లైవ్ లో అందిస్తారు. సబీన్, ఇరువురి భేటీ ఏ విధంగా ఉండనుంది? ఎటువంటి విషయాలు చర్చకు రానున్నాయి? 2014లో రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు పరిష్కారం కాలేదు. ఈ పరిష్కారం కోసం గతంలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ అనేక సార్లు ముఖ్యమంత్రులు భేటీలు జరిగిన చాలా అంశాల్లో ఏకాభిప్రాయం రాలేదు. కొంత కేసీఆర్ అటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కాలేదు. ఆ తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలలో మాత్రమే ఏకాభిప్రాయం కుదిరిన పరిస్థితి మనకు కనపడింది. ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు నూతనంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 6వ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంటుందని ప్రధానమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా విలీన గ్రామ పంచాయతీల అంశం ఇప్పుడు ప్రధాన అంశంగా తెరపైకి రాబోతుందని చెప్పుకోవచ్చు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేశారు. పోలవరం ప్రాజెక్టు కట్టుకోవడానికి అనుగుణంగా వాటిని ఏపీకి అడుగుతున్నామంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి 7 మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారు. అయితే భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా పోలవరం ప్యాకేజీ జాబితాలో ముంపులో లేకుండా ఉన్నాయి. ఇవి కూడా ఆంధ్ర ప్రాంతంలో విలీనం కావడం వల్ల భద్రాచలం పట్టణానికి తీవ్రమైన ఆటంకం ఏర్పడింది. భద్రాచలం రామాలయం అభివృద్ధి విషయానికి కావచ్చు, అదేవిధంగా భద్రాచలం పట్టణం నుంచి భద్రాచలం నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు వెళ్లాలన్నా, పర్ణశాలకు వెళ్లాలన్నా ఈ 5 గ్రామ పంచాయతీల 10 కిలోమీటర్ల ఆంధ్ర పరిధి దాటి తిరిగి తెలంగాణలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు 5 గ్రామ పంచాయతీల ప్రజలు తమకు స్థానికత పరమైన, సాంకేతిక పరమైన అంశాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, తమను తెలంగాణలో విలీనం చేయాలని అనేక సందర్భాల్లో డిమాండ్లు చేసినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలపై ఏకాభిప్రాయానికి రావాలని భావిస్తున్న నేపథ్యంలో విలీన గ్రామాల పంచాయతీల అంశం ఇక్కడ ప్రధానమైన అంశంగా వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాన అంశంగా ఇది ఉండబోతున్నట్లుగా చర్చ జరుగుతుంది. ఇక మిగిలిన అంశాలు 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఆర్టీసీ అప్పులు, ఆర్టీసీ ఆస్తుల విభజన కావచ్చు, ఇక విద్యుత్ బకాయిల అంశం కావచ్చు, ఇట్లాంటి అంశాలు ప్రధానంగా ఉన్నప్పటికీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత 7 మండలాలను ఏపీలో కలపడం, అందులో పోలవరం ముంపులో పోలవరం ప్యాకేజీ జాబితాలో లేని భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేయడం, అవి భద్రాచలం
పట్టణానికి ఆటంకంగా ఉండి ఇప్పుడు భద్రాచలం పట్టణానికి అత్యవసరంగా 5 పంచాయతీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా భద్రాచలం దక్షిణ అయోధ్యగా ఉన్నప్పటికీ భద్రాచలంలో డంపింగ్ యార్డు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎప్పటి నుంచో తమకు 5 గ్రామ పంచాయతీలు కావాలని అక్కడ ఉన్నటువంటి భద్రాచలం ప్రజలు కావచ్చు, 5 పంచాయతీల ప్రజలు కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే 5 గ్రామ పంచాయతీలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకు అవసరం, భద్రాచలం పట్టణానికి అవసరం ఉంది కాబట్టి వీటిని తెలంగాణలో కలిపేందుకు చొరవ తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. స్థానికులు అక్కడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావును కలిసి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధమైన డిమాండ్ పెడుతుంది, దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మేరకు అంగీకరిస్తారు, ఈ చర్చలు ఏ విధంగా సఫలీకృతం అవుతారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రితో భేటీలో కూర్చున్న సమయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలి, గత 9 ఏళ్లుగా గత 10 ఏళ్లుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో భేటీ అయినప్పుడు ఏ అంశాలను పరిష్కరించుకున్నారు, ఏ అంశాలను ప్రస్తావించారు, ఏ అంశాలు పరిష్కారం కావాలి, ఏ అంశాలు పరిష్కారం కాలేదు, ఎక్కడ పరిష్కారం కాకుండా ఆగిపోయాయి అనే దానిపైన రేవంత్ రెడ్డి హై లెవెల్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. దీని తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా లేఖ రాయబోతున్నారు. లేఖ రాసిన తర్వాత ఈ నెల 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 5 గ్రామ పంచాయతీల విలీన అంశం ఇక్కడ ప్రధాన అంశంగా చర్చకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తాము గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వంలో అనేక విజ్ఞప్తులు ఇచ్చాము. 7 మండలాలకు సంబంధించి 7 మండలాలు ఆంధ్రాలో కలిసిన వాటికి 2008లో రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజీ ఇచ్చినప్పటికీ 5 గ్రామ పంచాయతీలు మాత్రం ప్యాకేజీ జాబితాలో లేవు, పోలవరం ముంపులో లేవు కాబట్టి భద్రాచలం పట్టణానికి అవసరం ఉన్న నేపథ్యంలో 5 గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇవ్వాలని అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో సన్నిహితంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరిస్తే తాము స్వాగతిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే మరోవైపు 7 మండలాల విషయంపై కూడా చర్చించాలి. లోయల్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రలోకి వెళ్లిపోయింది కాబట్టి ఈ అంశాలపైన కూడా చర్చించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అయితే 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఈ అంశం చర్చకు వస్తే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారు, సానుకూలంగా స్పందిస్తారా, ఏం మాట్లాడతారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ సవీన్, థ్యాంక్ యూ.